గుంటూరు జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. మేడికొండూరు మండలం పేరేచెర్లలో కొండల్లో బాంబులు పెట్టి బ్లాస్టింగ్స్ చేస్తూ ఉన్నారు. సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. బాంబు బ్లాస్టింగ్ జరిపేటప్పుడు నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇళ్లపై కొండరాలు పడుతున్నాయని సమీప గ్రామాల ప్రజలు భయోందోళనకు గురవుతున్నారు. దుమ్ము ధూళితో నరకయాతన అనుభవిస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. 50 కుటుంబాలు ఉన్న ఊర్లలోనే 500 కిడ్నీ బాధితులు ఉన్నారని, కిడ్నీ బాధతో 5 మృతి చెందారంటూ కూడా అయినా మైనింగ్ మాఫియా ఆగడం లేదని ఆరోపిస్తున్నారు. మైనింగ్ మాఫియా సిండికేట్ గా ఏర్పడి కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని బయటకు రానివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. మైనింగ్ మాఫియా సిండికేట్ గా ఏర్పడి వ్యవస్థను శాసిస్తోందని విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అధికారులకు భారీగా మామూళ్లు అందడంతో చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మైనింగ్ పై సమగ్ర విచారణ జరపాలంటూ కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ క్వారీలపై ప్రభుత్వం, విజిలెన్స్ ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు జిల్లా మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. మేడికొండూరు మండలం పేరేచెర్లలో కొండల్లో బాంబులు పెట్టి బ్లాస్టింగ్స్ చేస్తూ ఉన్నారు. సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాంబ్ బ్లాస్టింగ్ జరిపేటప్పుడు నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇళ్లపై కొండరాళ్లు పడుతున్నాయని సమీప గ్రామాల ప్రజలు భయోందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే 50 మంది ఉన్న గ్రామంలో కూడా మొత్తంగా కూడా 5 ఈ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉంటే ఈ 5లో 2 చనిపోతున్నారంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన అధికారులు కూడా ఎవరు చర్యలు చేపట్టడం లేదు అంటూ కూడా వాపోతున్న పరిస్థితి. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే గుంటూరు జిల్లా పేరేచెర్ల ఏదైతే మేడికొండూరు మండలంలో ఉన్న పేరేచెర్లలో మైనింగ్ క్వారీలు విపరీతంగా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఏదైతే అనుమతులు కొంతమేర అనుమతులు ఉండి ఏదైతే రెన్యువల్ కాకుండా ఉన్న క్వారీలు, అసలు పర్మిషనే లేని క్వారీలు కూడా ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ క్వారీలకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఏదైతే తెల్ల క్వారీ ప్రాంతం వద్ద మనం అయితే ఉన్నామో, ఈ తెల్ల క్వారీ ప్రాంతం వద్ద తెల్ల క్వారీ ప్రాంతం రోడ్ ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో ఇక్కడ కొందరు వర్కర్లు కూడా పనిచేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది మొత్తంగా కూడా దుమ్మి ధూళితో కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే బాంబు బ్లాస్టింగ్లు చేసే మిషన్ ట్రాక్టర్కి కట్టి కూడా ఒకటి తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. ఇలాంటివి వాటితో కొండకి బాంబులు తాళ్లతో కట్టి పేలుస్తూ ఉంటారు. ఇలాంటి పేల్చినప్పుడు ఏదైతే ఈ యొక్క తెల్ల క్వారీ రోడ్లో దాదాపుగా 300 కుటుంబాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. 300 కుటుంబాల్లో దాదాపుగా 20-30 మంది దాకా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు బయటికి రానియకుండా ఇక్కడ ఉన్న మైనింగ్ మాఫియా ఏదైతే వారికి ఏదన్నా చిన్న చితక లాంటి చిన్న మెడిసిన్కి ఏదో అలా ఇచ్చి అమౌంట్ ఏదో ఇచ్చి వాళ్ళని బయటికి రాకుండా కూడా చేస్తున్నట్లు, వీళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి నానా ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే దాదాపు ఇక్కడ 300 ఇళ్ళు ఉన్న ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు దాదాపు 20 మంది ఉన్నారంటే ఈ తెల్ల క్వారీ రోడ్డేపు. అలాగే పేరేచెర్ల మొత్తంగా చూసుకుంటే కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులు చాలా మంది ఉన్నారన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇవన్నీ బయటికి రానియకుండానే ఏదైతే మనం నిన్నటి నుంచి కూడా ఐ న్యూస్ లో వరుస కథనాలు
ఈ యొక్క క్వారీలకు సంబంధించి ఏదైతే క్రషర్లకు సంబంధించిన అంశాలతో ఇదంతా కూడా మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. అదేవిధంగా ఏదైతే పొల్యూషన్తో ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ప్రజలు అల్లాడిపోతున్నారనే అంశం తీసుకొని ప్రజల కొరకు అయితే మనము ఈ iNews లో వరుస కథనాలు ప్రచురిస్తున్న ఏదైతే తీస్తున్న సమయం సందర్భంతో ఈ ప్రాంతంలో మనకి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్వారీల వల్ల అక్రమంగా ఈ యొక్క మైనింగ్ మాఫియా వారు సంపాదించుకుంటుంటే, మరోపక్క ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈ కిడ్నీ వ్యాధితో పాటు అనేక సమస్యలతో లంగ్స్ కూడా దెబ్బతిని అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్టుగా మన పరిశోధన, మన ఎంక్వైరీలో, మన విచారణలో అయితే తేలిన పరిస్థితి అయితే ఉంది. iNews మొత్తంగా ఈ ప్రాంతం మొత్తంగా ప్రజలను కూడా అడుగుతూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎలా నివసిస్తున్నారనే అంశాలతో పాటు మనం తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ తెల్లకారి రోడ్లో ఉన్న దాదాపు 300 కుటుంబాలు నివసిస్తున్న నేపథ్యం ఉంది. వీరికి అంటే నాగేశ్వరరావు, అంటే గ్రౌండ్ రియాలిటీకి సంబంధించి కూడా, అంటే ఇప్పుడే కూడా దీనికి సంబంధించి కూడా ఈ ఆపరేషన్ iNews ఏదైతే చేపట్టిన ఆపరేషన్ లో కూడా అంటే గ్రామస్తులు చాలా వరకు కూడా లంగ్స్ కు సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. అంటే గ్రామంలో ఒక 50 మంది ఉంటే అందులో 5 కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. అంటే చెప్పిన స్టాటిస్టిక్స్ బట్టి కూడా ఇద్దరు చనిపోయినట్టుగా తెలుస్తోంది. అంటే దీన్ని బట్టి కూడా స్థానికంగా ఉండే ప్రజలు అంటే పై అధికారులకి ఈ మైనింగ్ మాఫియా వల్ల జరుగుతున్న ఇబ్బందులకు సంబంధించి కానీ ఆరోగ్య సమస్యల గురించి పై అధికారులకి వాళ్ళు ఏమైనా చెప్పడం జరిగిందా? అధికారులకు చెప్పినా కూడా చర్యలు అక్కడ తీసుకునే పరిస్థితి గ్రౌండ్ రియాలిటీలో? అంటే ఇక్కడ కొన్ని సంవత్సరాల మేర కూడా ఇక్కడ ఈ మైనింగ్ మాఫియా ఇక్కడ ఆగడాలు కొనసాగిస్తుంది. కొండలు కూడా మొత్తం పిండైపోయిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి అన్ని సంవత్సరాల నుంచి ఏదైతే స్థానికంగా ఉన్న గ్రామాలన్నీ కూడా ఏదైతే గతంలో చాలా సార్లు అధికారులకు విన్నవించుకున్న పరిస్థితి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆ విన్నవించుకున్న సమయంలో కొందరు గతంలో ఏదైతే ఈ మైనింగ్ మాఫియాకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఈ మీడియాతో చెప్పటం కానీ, అధికారులకు కంప్లైంట్ చేయటం కానీ ఇలాంటి సందర్భాలు జరిగితే కనుక వాళ్ళపై దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ భయభ్రాంతులకి లోనయ్యి అసలు వారు బయటికి వచ్చి ఎవరితోనూ ఈ విషయాలని మాట్లాడటానికి ఇష్టపడని పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ఇందాక మన విజువల్లో మనం చూపించినట్లుగా ఒక వ్యక్తి ఏదైతే దాదాపు కిలోమీటర్ పాటు ఇప్పుడు ఉన్న మనం దగ్గర ఉన్న కొండకే గత కొద్ది రోజుల క్రితం బాంబ్ బ్లాస్టింగ్ నడిపారని, అక్కడి నుంచి వచ్చి ఏదైతే ఆ తెల్లక్వారీ రోడ్లో ఉన్న ఒక ఇంటి మీద పడింది, ఆ రేకులన్నీ ఊడిపోయినాయి. వాళ్ళకి ఏదో ఆ క్వారీ మైనింగ్ మాఫియా వచ్చి వాళ్ళు బయటికి వెళ్ళి ఎవరితో కంప్లైంట్లు కానీ ఇలాంటివి ఇవ్వకుండా ఏదో వాళ్ళకి 10,000, 20,000, 30,000 ఏదో ఇచ్చేసి సరిపెట్టి ప్రయత్నాలు చేసి వాళ్ళు ఆ విధంగా ఆ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక్కడ మా పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, మా ఇబ్బందుల్ని వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదన్నా మా సమస్య ఉందని కానీ వాళ్ళు వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తే కనుక మళ్ళీ ఆ రాత్రికే ఏం జరిగిద్దో తెలియని పరిస్థితి ఉందని కూడా చాలా వరకు ఇక్కడ భయాందోళన చెందుతున్న పరిస్థితి. అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచో ఇక్కడ కుటుంబాలు నివసిస్తున్న మేము పేద కుటుంబీకులం, అలాంటిది వేరే ప్రాంతాలకు వెళ్ళి వేరే చోట స్థలాలు ఇక్కడ అమ్మి అక్కడికి వెళ్ళి వేరే చోట్ల ఉండలేక ఇక్కడ నివసిస్తున్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నివాసాలు ఉండటం వల్ల ఏదైతే ఈ కొండల దుమ్ము ధూళి ఏదైతే గ్రౌండ్ లెవెల్లో కొండలు లోతుగా తవ్విన పరిస్థితుల నేపథ్యంలో కూడా ఏదైతే ఏదైతే పొల్యూషన్కి సంబంధించి కానీ, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో దీనికి సంబంధించి వాటర్ పొల్యూషన్ కానీ ఇవన్నీ తలెత్తిన నేపథ్యంలో అక్కడ ఉండే ఆ నివాసులే అదే వాటరు అదేవిధంగా ఇదే గాలి రోజు పీల్చే పరిస్థితి నేపథ్యంలో అనేక వ్యాధులు బారిన పడుతున్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఏదైతే మనం ఇందాక ఒక విజువల్లో ఒక వ్యక్తి ఆ గ్రామానికి చెందిన వ్యక్తి మాట్లాడినట్టుగా ఆ ప్రాంతం మొత్తంగా కూడా దుమ్ము ధూళితో పాటు అసలు ఇక్కడే కాదు ఈ పేరేచెర్ల మొత్తం దాదాపుగా 30,000 మంది పై చిలుకు ఉంటారని కూడా మనకు తెలుస్తుంది. ఆ మొత్తం చాలా వరకు కూడా
ఆ గ్రామాలన్నీ ఆ ఇళ్ల పైన చూస్తే దుమ్ము ధూళితో నిండిపోయి ఉంటుంది, కప్పుల మీద కూడా. అయితే అలాంటి పరిస్థితి బాంబ్ బ్లాస్టింగ్ జరిగినప్పుడేమో ఏదైతే రేకుల షెడ్లు అయితేనేమో రేకులుడి కింద పడిపోతాయి, అదేవిధంగా డాబాలు ఇలాంటివి అయితే కుదుపులాగా వస్తున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ప్రభుత్వ అధికారులు ఏదైతే మైనింగ్ మాఫియా దగ్గర భారీ ఎత్తున లంచాలు తీసుకొని మెదలకుండా ఉండి అసలు ఈ ప్రాంతానికే రారు అనే విధంగా ఇక్కడ మనకి గ్రౌండ్ లెవెల్లో తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎంత ఇదిగా మామూలు మొత్తం తీసుకున్నా ప్రజల ప్రాణాలు కూడా ప్రజల సొమ్ముతో ఏదైతే అధికారులు జీతాలు తీసుకుంటున్న నేపథ్యం ఉంది. అలాంటి ప్రజల సొమ్ముతో తీసుకుంటున్న అధికారులు, జీతాలు తీసుకుంటున్న అధికారులు వారి ఆరోగ్యం పట్ల కూడా ఆలోచించాలని కూడా అక్కడ ప్రజలు చాలా వరకు కూడా ఈ ప్రాంతంలో కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ విధమైన పరిస్థితులు ఏదైతే కిడ్నీ పరిస్థితి అంటే అసలు ఎక్కడో చూస్తాం, వేరే ప్రాంతాల్లో ఎక్కడో చూస్తాం, కానీ గుంటూరుకి దగ్గరలో ఉన్న ఈ యొక్క మాచర్ల పేరేచర్ల ప్రాంతంలో ఈ యొక్క కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఈ విధంగా ఉండటం అంటే ఆశ్చర్యకరమైన పరిస్థితి నెలకొంది. ఏదైతే మనం 2 రోజుల నుంచి ఇక్కడ పరిశోధన విధంగా విచారించే విధంగా మనం ఈ గ్రౌండ్ లెవెల్లో చూస్తున్న నేపథ్యంలో ఈ యొక్క అనారోగ్య పరిస్థితులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఈ ప్రాంతంలో చాలా మంది ఉన్నారన్నట్టుగా మనకి తేట తెల్లమైనట్టుగా మనకి అర్థమవుతుంది. అదేవిధంగా వారికి అనేక రకాల ఇబ్బందులు ఉన్న వారిని హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి కూడా వాళ్ళకి ఉన్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళంతా పేదలు. ఏదైతే ఇక్కడే ఈ క్వారీల దగ్గరే ఇక్కడే ఉండటంతో ఇవన్నీ కూడా క్వారీలుగా ఏర్పడటంతో ఈ క్వారీల్లోనే పని చేసుకోక తప్పట్లేదని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ పొలాలు కూడా ఇవన్నీ లేని పరిస్థితి. ఇక్కడ ఇవన్నీ కొండలు గుట్టలు, ఈ కొండలని వీటిని పేల్చేస్తా ఇక్కడే మైనింగ్ చేస్తా ఏదన్నా ఉంటే క్రషర్ల దగ్గరికి వెళ్ళి పని చేసుకోవాల్సిన పరిస్థితి. క్రషర్లో అంతా దుమ్ము ధూళి. అదేవిధంగా ఇక్కడ కొండల్లో చూసుకుంటే మనం కూడా ఇక్కడ చూస్తున్నాం, ఆ ప్రాంతంలో కూడా వీళ్ళు వర్కర్లు పనిచేస్తున్నారు. మొత్తంగా కూడా డ్రిల్లింగ్ మిషన్లతో ఆ కొండల్ని ఆల్రెడీ బాంబు బ్లాస్టింగ్ చేసిన పరిస్థితి. తర్వాత అక్కడ ఇంకా బాంబు బ్లాస్టింగ్ చేసిన తర్వాత వాటికి కొంచెం పగుళ్ళు వచ్చిన తర్వాత వాటికి డ్రిల్లింగ్ వేసి కొంచెం పడేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధమైన మైనింగ్ మాఫియా మాత్రం వారి జేబుల్లోకి అక్రమ సంపాదన ఏదైతే ప్రభుత్వానికి చెందవలసిన సొమ్మును ప్రభుత్వానికి కట్టకుండా కట్టేవి ఏదైతే వాళ్ళ జేబులోకి వేసుకుంటున్నారు అనేది తేట తెల్లుగా కనిపిస్తుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇక్కడ మైనింగ్ మాఫియాపై అధికారులు దృష్టి సారించాలని, అధికారులు మామూలు మత్తులో తోగకుండా ప్రజల ప్రాణాల విషయాలను కూడా గుర్తించి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి ఏదైతే హాస్పిటల్స్కి సంబంధించిన అంశం కానీ ప్రభుత్వం దృష్టి సారించాలని, అసలు ఇక్కడ ఎంతమంది కిడ్నీ పేషెంట్లు కిడ్నీకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారో ప్రభుత్వం గుర్తించాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ విధమైన మైనింగ్ మాఫియాకి అధికారుల అండదండలతో, అధికారుల లంచాలు తీసుకొని అధికారుల అండదండలతో ఉన్నారన్న ఆరోపణ నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి మైనింగ్ మాఫియాలో ఎక్కువగా చూసుకుంటే వీరి పేర్లు ఏదైతే ఈ మైనింగ్ మాఫియా మొత్తానికి ఇలా పేర్లు అయితే వినిపిస్తున్న నేపథ్యం ఉంది. ఏదైతే రెడ్డి, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వీళ్ళకి సంబంధించి మైనింగ్ మాఫియాలో మోహన్ రెడ్డి, అదేవిధంగా ఏదైతే శివనారాయణ, రామచంద్రయ్యలు కీలకంగా ఈ మైనింగ్ మాఫియా వద్ద నుంచి ఒక సిండికేట్గా ఏర్పడతాం. వీళ్ళు ముగ్గురు అధికారులకి అలాగే క్రషర్ల యజమానులతో పాటు మొత్తంగా వీళ్ళందరూ కూడా డబ్బులు తీసుకుని అధికారులకి అందజేసి ఇక్కడికి రానియకుండా అధికారుల్ని చేస్తున్నారనేది ఇక్కడ ప్రచారం, అదే విధంగా ఆరోపణలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క లంచాలు తీసుకునే అధికారులు ఈ పక్కకు రాకపోవటం వల్ల ఏదైతే ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఈ విధంగా మనకి బయటపడుతున్నాయి. ఇంకా ఈ ప్రాంతంలో మనం గనక ఐన్యూస్ బృందం మనం ఇక్కడ విచారిస్తే గనక ఇంకా మరికొన్ని అంశాలు కూడా ప్రజలకు సమస్యలు ఏ విధంగా ఉన్నాయని కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ విధమైన మైనింగ్ జరుగుతున్న అధికారులు ఇక్కడికి పట్టించుకోకపోవటం చాలా దారుణంగా ఉందని కూడా
చెప్పొచ్చు. దీనికి సంబంధించి మైనింగ్ శాఖ మంత్రులు కానీ అదేవిధంగా మైనింగ్ శాఖ అధికారులు దీనికి సంబంధించి ఏదైతే ఈ మైనింగ్ శాఖకు సంబంధించి ఏమేమి పర్మిషన్లు ఉండాలో, అసలు ఈ కొండలకి ఏమేమి పర్మిషన్ లేవో అనేది కూడా చూడాలి. మనం నిన్నటి నుంచి కూడా ప్రసారాలు ఏదైతే iNewsలో ప్రసారాలు చేశాం. ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతం లైవ్ లో ఉన్నాం. అదే ప్రాంతం కొండలో ఏదైతే ఈ తెల్ల క్వారీ ప్రాంతంలో ఇంకా చూస్తున్నాం. ఇగో లారీలు విచ్చలవిడిగా కూడా రాళ్లు చూడండి ఎంత ఎత్తున ఆ రాళ్లు వేసుకున్నారో. ఆ విధంగా వాటికి సంబంధించి ఎలాంటి మెజర్మెంట్స్ పాటించకుండా ఏదైతే జాగ్రత్తలు పాటించాలి అవి ఊళ్ళోకి రోడ్ల మీదకి వెళ్తే ఆ రోడ్ల మీదే ఆ లారీ ఏదన్నా బోతుల్లో పడితే కనుక ఆ పైనుంచి ఆ కొండరాళ్ళు కింద పడితే అసలు పరిస్థితి ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి, ఏదైతే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా మనకి అర్థమవుతుంది. అలాంటి ఘటనలు కూడా చాలా చోటు చేసుకున్నాయి. ఇంకా చూసుకుంటున్నాం, ఇగోండి వస్తానే ఉంటున్నాయి. ఇవాళ ఇవన్నీ ఈ విధంగా మైనింగ్ జరుగుతున్నా నిన్నటి నుంచి వార్తలు ప్రసారాలు జరుగుతున్నాయి. మైనింగ్ అధికారులకు తెలిసింది, పోలీసులకు తెలిసింది, అదేవిధంగా ఆర్టీఐ అధికారులకు తెలిసింది. అయినప్పటికీ కూడా ప్రసారాలు అయితేనే రావాలని కాదు, అసలు ఇక్కడికి వచ్చి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది అధికారులు, సంబంధిత శాఖ అధికారులు ఎవరు కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి పరిశీలిస్తున్న దాఖలాలు లేవు. ఎందుకంటే వారికి ముడుపులు ముడుతున్నాయి కనుకే ఇక్కడికి దాకా వాళ్ళు రావట్లేదు అనేది చాలా వరకు ఈ ప్రాంతాల్లో వాసులు గ్రామవాసులే చాలా వరకు చెప్పుకుంటున్నారు. వాళ్ళే ఎందుకు రావట్లేదంటే కారణం కూడా ఒకటి ఉంటుంది కనుక వాళ్ళకి డబ్బులు అందుతున్నాయి, వాళ్ళు రావట్లేదండి అన్న మాటలే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మనకు వినిపిస్తున్న మాటలు. అయితే ఓపెన్ గా బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితి. మైనింగ్ మాఫియా ఆ విధంగా ఇక్కడ వాళ్ళందరినీ బెదిరించినట్లుగా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.